యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంక్ ఇలాగ గవర్నమెంట్ బ్యాంకులు మన ఇండియన్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటిల్లో అకౌంట్లో మీరు మీ చేతిలో ఉన్న డబ్బులు వేసేసుకోండి. మినిమం 1000 బ్యాలెన్స్ అయితే అకౌంట్లో ఎప్పటికీ ఉంచండి. పైన మీరు వేసిన 10,000లో 9,000, లేకపోతే 50,000లో 49,000 వీటిని తీసుకెళ్ళండి. మీకు ఇష్టమైన దాన్ని బట్టి బంగారంలో అయినా పెట్టుకోవచ్చు, వెండిలో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. మీరు ప్రైవేట్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంకులు అడగండి, వాటిల్లో ఉన్నట్టు లేవు. కొంతమంది అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళు సర్వీస్ స్టార్ట్ చేసి ఉండకపోవచ్చు. అందుకని ప్రైవేట్ బ్యాంకుల్లో ఎవరి దగ్గర అయితే ఉంటున్నాయో అవి చూసుకోండి. బ్యాంకుల దగ్గరగా ఉంటే నమ్మకం కాబట్టి. అయితే ఈ ప్రైవేట్ బ్యాంకులు ఎవరైతే చేస్తారో వాళ్ళు 3 మంత్స్ 6 మంత్స్కి షార్ట్ టర్మ్లో పెడితే 20% లాభం తీసుకుంటారు. సర్వీస్ ఛార్జెస్ కింద జిఎస్టీలు అవన్నీ కట్ చేసుకుంటారు. అదే తర్వాత లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ దాటి పెడితేనేమో 12.5% తీసుకుంటామన్నారు. అంటే ఇప్పుడు మనం 100 రూపాయలు పెడితే 100 రూపాయల్లో 12 రూపాయల 50 పైసలు, అదే లేకపోతే 20 రూపాయలు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పెడితే వాళ్ళు కట్ చేసుకోవడం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే పెట్టమంటే పెట్టాము, మా మీద వచ్చిన లాభం అంతా వాళ్ళు తీసుకున్నారు అని. అంటే ఇప్పుడు మరి 1 కిలో సిల్వర్ కొన్నారనుకోండి, 2.5 లక్షలు పెట్టి కొన్నారనుకుందాం, 7 లక్షలకి వెళ్ళింది. అమ్మితే అప్పుడు ఎంత వస్తుంది? 2.5 లక్షలు తీసేస్తే 4.5 లక్షల లాభం వస్తుంది. ఈ 4.5 లక్షల మీద నుంచి వాళ్ళు 20% మీద కానీ 12%, అంటే 1 ఇయర్ అయితే 12%, 12.5. అదే 6 మంత్స్ 3 మంత్స్ లోపల అయితే 20% చొప్పున కట్ చేసుకుంటారు. జిఎస్టీలో ఏమన్నా ట్యాక్సులు కడితే కట్టాల్సి వస్తుంది. దానికి మీరు సిద్ధపడాలన్నమాట. మా దాంట్లోంచి డబ్బులు తీసుకున్నారని కాకుండా సర్వీస్ ఛార్జెస్ చేసినట్టు. ఇంకేమన్నా ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్ ఉంటే, సంస్థలు ఉంటే, నమ్మకమైన ఉంటే మీరు అట్లా వెళ్ళచ్చు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి బ్యాంకులు రిలయబిలిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా చెప్తున్నాను అనమాట. మీకు ఇప్పుడు పెట్టుకోండి, డిసెంబర్ నాటికి రెట్టింపు వస్తుంది, అప్పుడు అమ్మేయండి. అదే నిజమైన సిల్వర్ కానీ బంగారం కానీ అమ్మాలంటే ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళిపోతే లక్ష్మి వెళ్ళిపోతుందని బాధపడతాము. అదే బ్యాంకులో కాగితాలే కాబట్టి కాగితం మారిస్తే డబ్బు లక్ష్మి మళ్ళీ కాగితం వస్తుందన్న ఉద్దేశంతో చేస్తాము. ఇంట్లో కూర్చుని ఏదైనా చీరలకి వాటికి ఖర్చు పెట్టే డబ్బులన్నీ పోగు చేసుకుని ఇలా చేసుకుంటే రేపొద్దున పిల్లల ఫీజులు కట్టడానికో, ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అవి డబ్బులు అమ్ముతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.